హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఈరోజు ఎడ్యుకేషన్ బులెటిన్లోని ముఖ్యాంశాలను ఒకసారి తీసుకున్నట్లయితే మనము ఈ ఎన్టీఏకి సంబంధించినటువంటి విండో కరెక్షన్ విండో ఏదైతే ఉందో ఇది లాస్ట్కి వచ్చేసింది. అదేవిధంగా ఎంసెట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. అదేవిధంగా పాలిసెట్ అప్లికేషన్ కూడా ఓపెన్ అయింది. అదేవిధంగా మీకు సియూవిటీ అప్లికేషన్ అయితే క్లోజ్ అయిపోయింది. కరెక్షన్ విండో గురించినటువంటి సమాచారం ఉంది. అదేవిధంగా కామెడీకి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడుస్తుంది. అదేవిధంగా యాంథ్రోపిక్ ఏఐకి సంబంధించినటువంటి ప్యానిక్ అయితే మార్కెట్లో కొనసాగుతూ ఉంది. సో ఇవన్నీ ఈరోజు ముఖ్యాంశాలు. ఒక్కసారి డీటెయిల్ న్యూస్ ఒకసారి ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మనం చూద్దాం. సో హైయర్ ఎడ్యుకేషన్ పల్సెస్లో February 6, 2026 ఎడిషన్లో సో మొత్తం కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఫ్రైడే ఫీవర్ అడ్మిషన్స్ అండ్ ఏఐ జేఈ మరియు ఐఐఎంకి సంబంధించినటువంటి గడువు తేదీలు ముంచుకొస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి. సో జేఈ మెయిన్స్ సెషన్ 1కి సంబంధించినటువంటి ఛాలెంజింగ్ ప్రొవిజనల్ ఆన్సర్ కే 11:50 ఈరోజు ఎండ్ అయిపోద్ది. ఇంకెవరన్నా కానీ మీకు ఏదైనా క్వశ్చన్ని ఛాలెంజ్ చేయాలనుకున్నట్లయితే ఈరోజు 11:50 లోపల ఆ పని చేయవలసి ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే, రిజల్ట్స్ 12వ తారీఖు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అభ్యంతరాలు తెలపడానికి ఇదే చివరి అవకాశం. జేఈ మెయిన్స్ సెషన్ అయితే రిజిస్ట్రేషన్ యాక్టివ్గా ఉంది. February 25వ తారీఖు లోపల మనం దీన్ని అప్లై చేసుకోవాలి. సో ఇంకెవరన్నా దరఖాస్తు చేసుకోకుండా కానీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో నీట్కి సంబంధించినటువంటి ఒక పెద్ద అప్డేట్ అయితే ఉందండి. నోటిఫికేషన్ యూజీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రేపటి రోజున వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా చాలామంది మన తెలుగు విద్యార్థులు కేరళకు పోయి ఎంబీబీఎస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర కన్నా అక్కడ ఫీజు అనేది తక్కువ. మేనేజ్మెంట్ సీట్లో కూడా 8 లక్షలు 10 లక్షల లోపే ఉంటుంది అనమాట. భారతదేశంలోనే కేరళలో ఎంబీబీఎస్ ఫీజు అనేది రేటు తక్కువ. అందువల్ల మీరు మీ ఒక 600 పైన వచ్చేసింది, మాకు ఇబ్బంది లేదు, ఇక్కడ చదువుకునే వాళ్ళ సంగతి వదిలిపెట్టేస్తే ఎవరైనా 450, 500 వచ్చేసి మనకి ఇక్కడ లోకల్గా ఏ కేటగిరీ సీట్ వచ్చే ఆప్షన్ లేనటువంటి వాళ్ళు కేరళ వైపుకి కానీ చూసినట్లయితే మీకు అది ఈజీగా ఉంటుంది. దాని అప్లికేషన్ డేట్ ఈరోజు లాస్ట్ డేట్ అండి. డేట్ ఎక్స్టెండ్ చేశారు. సో ఈ డేట్ని ఎవరైనా నీట్ విద్యార్థులు ఈ న్యూస్ చూస్తున్నట్లయితే సో దీన్ని ఇమీడియట్గా కేఈఏఎం అఫీషియల్ వెబ్సైట్లోకి పోయి మీరు అక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సార్ మేము నీట్ వచ్చినాక చేసుకుంటామంటే అప్పటికి డేట్ ఉండదు. సియూవిటీ యూజీకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అయితే February 4 దాకా ఉండే, అది అయిపోయింది. కరెక్షన్ విండో వచ్చేసి రేపు మండే రోజు 9వ తారీఖు ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు ఎవరైనా అప్లికేషన్స్ని అడ్జస్ట్ చేసుకోవాలి, లేకపోతే కరెక్షన్స్ ఏమైనా ఉన్నాయనుకున్నట్లయితే ఆ రోజు లోపల మీరు ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. తెలంగాణ ఎంసెట్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ డేట్ మరొకసారి చెప్తున్నాను, ఎందుకంటే మీరు ట్రావెల్ ప్లాన్స్ ఉంటే తర్వాత మీరు ఇక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అకామిడేషన్ అవి అడ్జస్ట్ చేసుకోవాలి. కాబట్టి May 9, 10, 11 తారీఖులో ఇంజనీరింగ్ ఎగ్జాము, అదేవిధంగా అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో May 4, 5 తారీఖులో ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషను February 14వ తారీఖున వస్తుంది. సో ఏపీ ఎంసెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందండి. డెడ్లైన్ వచ్చేసి March 7వ తారీఖు లోపల లేట్ ఫీల్డ్ లేకుండా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. సో కాబట్టి ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉంది కాబట్టి అడ్మిషన్ ప్రాసెస్ని అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోండి. సో తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే వచ్చేసినాయి. థియరీ ఎగ్జామ్స్ వచ్చేసి February 20వ తారీఖు నుంచి ఉన్నాయి. ఇవి రెండు కూడా మీ బోర్డు వెబ్సైట్స్లో కూడా ఈ హాల్ టికెట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సైలెంట్గా ఎత్తకపోయి లాకర్లో పెట్టేసుకోకుండా మీ ఫోటోను మరియు సంతకాన్ని ఒకసారి రీవెరిఫై చేసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదని చెప్పేసి. తెలంగాణ పాలిసెట్ ఏదైతే 10th క్లాస్ అయిపోయిన తర్వాత డిప్లొమా చదవడానికి కోర్సుకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే నిర్వహిస్తారో ఇదైతే ఈ రోజు నుంచి ఇది లైవ్లోకి వచ్చిందండి. టీఎస్ పాలిసెట్ అనేది పోర్టల్ అనేది ఓపెన్ అయింది. సో మీ డిప్లొమా ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించండి. సో డిప్లొమా చదివినందువల్ల ఎటువంటి ఉపయోగాలు అనేది ప్రీవియస్గా నేను వీడియో కూడా చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఐఐఎం రోహతక్, సో ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ దారికి వెళ్ళాలి అంటే ఐఐఎంస్ రూట్కి వెళ్ళాలి అనుకున్నట్లయితే మనకున్నటువంటి వన్ ఆఫ్ ది వే ఇప్మాట్ ఎగ్జామ్ అనమాట. సో దీన్ని ఐఐఎం రోహతక్ వాళ్ళు నిర్వహిస్తున్నారు. దీని విండో అయితే ఈరోజు ఓపెన్ అయింది. సో February 6వ తారీఖు నుంచి మొదలైనటువంటి విండో అప్ టు April 6 వరకు ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ కోర్సులు చేయాలనుకున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైనా కావచ్చు, అది ఎంఏసీ తర్వాత అంటే ఇది కోర్సుతో సంబంధం లేదండి, ఎనీ ఇంటర్మీడియట్ స్టూడెంట్ కెన్ అప్లై ఫర్ దిస్. కాబట్టి ఈ అప్లికేషన్ పెట్టుకోండి. మీకు డైరెక్ట్గా ఐఏఎమ్స్లో బీబీఏ ప్లస్ ఎంబీఏ కంప్లీట్ చేసుకుని మీరు బయటికి రావచ్చు. సో అదేవిధంగా బెంగళూరులో ఈ ప్రైవేట్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో ఆర్వి, ఎంఎస్ రామయ్య, తర్వాత బిఎంఎస్ ఇటువంటి కాలేజెస్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యి నడుస్తూ ఉంది. February 3వ తారీఖు స్టార్ట్ అయింది. కాబట్టి మీరు బెంగళూరులో మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉండి మీకు మంచి వాల్యూ ఉన్నటువంటి కాలేజెస్ కావాలనుకున్నటువంటి టాపర్స్ అందరూ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి ఈ అప్లికేషను చాలా టైం పడుతుందండి.
ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకోండి, లేదా ఎవరైనా మా దగ్గరికి వచ్చి కట్టిన వాళ్ళు అయితే మేము చేసేస్తున్నాం. కానీ ఇది కొంచెం కాంప్లికేటెడ్ అప్లికేషన్, కంపారిటివ్లీ ఈజీగా ఉండదు. ఇది దాదాపు గంటన్నర పడుతుంది అన్నమాట ఒక అప్లికేషన్ చేయాలంటే. సో జాగ్రత్తగా చూసుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసుకోండి, లేదంటే ఎవరైనా మెంటర్ ఉంటే వాళ్ళని చూసుకోండి, లేదా మీరు మా దగ్గర ఏదైనా అవసరం ఉంది, మాతో పని ఉంది అనుకున్నప్పుడు మా దగ్గరికి వస్తే మేము అన్ని అప్లికేషన్స్ ఎట్లయినా చేసి పెట్టేస్తాం. సో ఈ ఆంథ్రోపిక్ క్లాడ్ ఓపాస్ 4.6 ఏదైతే ఈ సాస్ ఉందో, కంప్యూటర్స్ లైక్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ఏదైతే ఉందో, దీనికి సంబంధించినటువంటి బ్లడ్ బాత్ ఏదైతే ఉందో కొనసాగుతుంది. దీంట్లో మేజర్ టేక్అవే, ఇప్పుడు జనరల్గా ఇది ఎడ్యుకేషన్ న్యూస్ కాబట్టి మీకు ఆంథ్రోపిక్ గురించి చెప్పకూడదని నిన్న కూడా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే దీని ఇంపాక్టు మొత్తం స్ట్రైట్ అవే పడేటువంటిది. నాట్ ఓన్లీ బీటెక్ సిఎస్సి స్టూడెంట్స్ మీదే కాదు, అటు ఎంబీఏ స్టూడెంట్స్ మీద, అటు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ మీద, అందరి మీద దీని ఇంపాక్ట్ ఉంది. ఫ్రెషర్స్గా వచ్చేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి మీద ఈ ఎఫెక్ట్ అనేది ఉంది. వీళ్ళ తర్వాత టాప్ లెవెల్ పొజిషన్లో ఉన్న వాళ్ళ మీద ఉంది, దాని తర్వాత రిమైనింగ్ ఐటీ కంపెనీస్ మీద ఉంది, దాని తర్వాత రిమైనింగ్ కంపెనీస్ కూడా ఉంది. కానీ మేజర్ ఎఫెక్టర్స్, దీనివల్ల బాధితులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఇప్పుడు పాస్ అయ్యి బయటకు వచ్చేటువంటి ఫ్రెషర్స్, లేదా 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి బెంచ్ల మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద దెబ్బ అని చెప్పేసి నిపుణులైనటువంటి వ్యక్తులందరూ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. అందువల్ల దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం రోజు కూడా విశ్లేషిస్తూ ఉన్నాం. సో మొత్తం మీద వీళ్ళు మొన్న 30వ తారీఖు రోజు ఒక 11 ప్లగ్గిన్స్ తీసుకొచ్చారు. ఈ ప్లగ్గిన్స్ గురించినటువంటి వీడియో కూడా నెక్స్ట్ నేను చేయబోతున్నాను, ఇక్కడ లింక్లో కూడా పెడతాను చూడండి. సో ఏ రంగాల్లో ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది, సో దీన్ని ఎదుర్కొనేదానికి మనం ఏం చేయాలి? మనకు ఉన్నటువంటి రెండే, వచ్చే ఉపద్రవం ఆగదు, మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. ఆ ఉపద్రవాన్ని ఆపుకోవడానికి లేదా ఆ ఉపద్రవంలో చిక్కుకోకుండా ఉండడానికి మనం ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్నది విశ్లేషణ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఉపద్రవాన్ని ఆపే శక్తి ఇటు పేరెంట్స్గా మీకు కానీ, అటు కాలేజీ వాళ్ళకి కానీ, నాకు కానీ లేదు. కాబట్టి వచ్చే ఉపద్రవాన్ని యాక్సెప్ట్ చేస్తూ మనం దాంట్లో నుంచి మినిమం డ్యామేజ్తో బయటపడేదానికి ఏం చేయాలన్నది మనం చూద్దాం. సో ఈ ఏఐకి సంబంధించినటువంటి కాన్షియస్నెస్ డిబేట్, మేమంతా మనుషులు, మాకు చాలా ప్రాబిలిటీ ఆఫ్ కాన్షియస్నెస్ అనేది దానికి లేదు, మా కాన్షియస్నెస్ ఎక్కువ అని చాలామంది హ్యూమన్ బీయింగ్స్ వాదిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వాదనలు అనేవి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయన్నమాట. డిజిటల్ ప్లాట్ఫామ్లో దీని గురించి పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సో క్లాడ్ కోవర్క్ ఏదైతే తీసుకొచ్చిందో, మనం రీసెర్చ్ మరియు కోడింగ్ చేసే విధానం మొత్తం మారిపోతుంది. ఇప్పటి వరకు మనం బిల్డ్ చేసినటువంటి ఐటీ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, సో అదే మన గచ్చిబౌలి ప్రపంచం ఏదైతే ఉందో, మామూలుగానే మన రియల్ ఎస్టేటు బోళ పడుకొని ఉంది. ఎప్పుడు పడుకుంది? 2 సంవత్సరాలు అయిపోయింది. రియల్ ఎస్టేట్ వాళ్ళంతా అల్లాడిపోతున్నారు. కానీ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ కోవర్క్ ఏదైతే ఉందో, క్లాడ్ కోవర్క్ మరింతగా ఏదో అట్లా లేబోయేటువంటి వాళ్ళని పేదకార తీసుకుని దడేళ్ళను అన్నీ పైకి బాదినట్టు మళ్ళీ బోళ పడుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. అంటే కరోనా దెబ్బతీసింది. కరోనా నుంచి కోలుకొని 1 సంవత్సరం మార్కెట్ అయిపోయే లోపల మళ్ళీ ప్రభుత్వ విధి విధానాల రూపంలో లేదా ఇంకొక రూపంలో వచ్చి వాళ్ళని ఇబ్బంది గురి చేసింది. పర్వాలేదులే, ఈ సంవత్సరం అన్నా కోలుకుంటాము, గవర్నమెంట్ ఆల్రెడీ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది, ఏదైనా పాలసీ డెసిషన్స్ తీసుకుని మమ్మల్ని ఆదుకుంటుందేమో అని ఆలోచిస్తుండే టైంలో పిడుగు లాంటి ఈ వార్త సింపుల్ అండి. ఈ సోకాల్డ్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివే పిల్లలందరూ 3-4 లక్షలు 5 లక్షల ప్యాకేజ్తో వీళ్ళందరూ గచ్చిబౌలికి చేరుకోవాలి. వీళ్ళందరూ తలా ₹1 స్పెండ్ చేస్తే హాస్టల్స్ రూపంలో, బిజినెస్ల రూపంలో, షాపుల రూపంలో, ఇంటి అద్దెల రూపంలో, తర్వాత వీళ్ళు లోన్స్ తీసుకుని అందరూ ఇల్లు కొంటారు. ఇది ఏదో ఒక రూపంలో మార్కెట్లో మనీ సర్క్యులేట్ అవుతుంది. ప్లేస్మెంట్కే కంపెనీస్ రాకుండా మొహం చాటేస్తే వీళ్ళు ఇంటికాడ పోయి కూర్చుంటారు. ఎన్ని రోజులు అమీర్పేటలో ఉండి తింటారు, లేదా ఎన్నిపేటలో ఉండి మాదాపూర్లో ఉండి తినరు కదా. ఒక 4 నెలలు చూస్తారు, ప్రశాంతంగా ఇంటికి పోయి కూర్చొని ఏదో ప్రిపేర్ అవుతుంటారు, లక్ బాగుంటే అప్పుడు వద్దామని అనుకుంటారు. సో దీనివల్ల ఎకానమీ అయినటువంటి చట్టం మొత్తం, హైదరాబాద్ ఎకానమీ మొత్తం కూడా తీవ్రమైనటువంటి ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి మాట అయితే వాస్తవం. సో ఇవ్వండి ఈరోజు సంబంధించినటువంటి వార్తల ముఖ్యాంశాలు. సో రేపు మీరు ఈ వార్తలు చూస్తే ఎవరైతే నాట్ ఓన్లీ పేరెంట్స్, ప్రిన్సిపల్స్ అనుకోండి, లేకపోతే స్టూడెంట్స్ అనుకోండి, లేకపోతే స్టేక్ హోల్డర్స్ ఎవరైనా సరే, మీరు ఎక్కడ కూడా డెడ్ లైన్ మిస్ అవ్వకుండా, అది కన్సల్టెంట్లు కూడా కావచ్చు. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా మిస్ అయిపోయే ఆప్షన్ లేకుండా ఎడ్యునైన్ బులెటిన్లో మీకు అన్ని మేజర్స్, పర్టికులర్గా రిలేటెడ్ టు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ, లేదా ప్రెస్ రిలీజెస్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ అంతా కూడా మేము సంక్షిప్తంగా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.